శ్రీమాత్రే నమః. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలనేసి మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటున్నాను. ఈరోజు పంచాంగం దినఫలాలు ప్రత్యేకత, ఈరోజు మంచిదేనా, మరితర విషయాల గురించి తెలుసుకుందామా? ఇంకెందుకు ఆలస్యం, పదండి చూద్దాం. ఈరోజు మంచి మాట. మనసు మంచిగా ఉంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం కూడా మంచిగానే కనబడుతుంది. ఈరోజు పంచాంగం 17 అక్టోబర్ 2025 శుక్రవారం. శ్రీ విశ్వవాసునామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, కృష్ణపక్షం, సూర్యోదయం ఉదయం 6:13, సూర్యాస్తమయం సాయంత్రం 5:49. తిథి ఏకాదశి ఉదయం 11:14 వరకు, తర్వాత ద్వాదశి. సంస్కృత వారం భృగువాసర. నక్షత్రం మక, మధ్యాహ్నం 1:56 వరకు, తర్వాత పూర్వ ఫాల్గుని. యోగం శుక్ల, రాత్రి 1:41 వరకు. కారణం బాలవ 11:14 వరకు, కౌలవ రాత్రి 11:44. వర్జ్యం రాత్రి 10:32 నుండి రాత్రి 12:15 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుండి ఉదయం 9:19 వరకు, మధ్యాహ్నం 12:24 నుండి మధ్యాహ్నం 1:10 వరకు. రాహుకాలం ఉదయం 10:34 నుండి మధ్యాహ్నం 12:01 వరకు. యమగండం మధ్యాహ్నం 2:55 నుండి సాయంత్రం 4:22 వరకు. గుళిక కాలం ఉదయం 7:40 నుండి ఉదయం 9:07 వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:37 నుండి తెల్లవారితే 5:25 వరకు. అమృత గడియలు ఉదయం 11:25 నుండి మధ్యాహ్నం 1:06 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:38 నుండి మధ్యాహ్నం 12:24 వరకు. ఈరోజు మంచిదేనా? ఈరోజు అండి, ఇల్లు స్థలాలు, ఎగ్జామ్స్కి అప్లై చేయడం, కొత్తగా జాబ్లో జాయిన్ అవ్వడం, బోర్ వేయడం, రిజిస్ట్రేషన్కి చాలా మంచిదండి. కాకపోతే ఈరోజు పెళ్ళిళ్ళకి, గృహప్రవేశాలకి ఎలాంటి ముహూర్తం లేదండి, మంచి రోజు కాదు. ఈరోజు ప్రత్యేకత అంతర్జాతీయ దారిద్ర్య నిర్మూలన దినోత్సవం, అలాగే రామ ఏకాదశి, వాల్మీకి మహర్షి గారి జయంతి. 1979లో మదర్ తెరెసాకు నోబెల్ శాంతి బహుమతి వచ్చిందండి. అలాగే హీరోయిన్ కీర్తి సురేష్, అలాగే హీరోయిన్ ప్రణీత గారుల పుట్టినరోజు, అలాగే భారత క్రికెటర్ అనిల్ కుంబ్లే గారి పుట్టినరోజు కూడా. వీరందరికీ మన ఛానల్ తరఫు నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిన్నటి ప్రశ్న అండి, రామాయణంలో శంబుకవాద కథ ఏ ఖండంలో ఉంది? ఆన్సర్ వచ్చేసి ఉత్తరాఖండంలో. ఈరోజు ప్రశ్న, త్రిపురాసుర సంహారం సమయంలో శివుడు ఏ రూపంలో ఉన్నాడు? మరొకసారి, త్రిపురాసుర సమరం సమయంలో శివుడు ఏ రూపంలో ఉన్నాడు? ఏ అర్ధనారీశ్వరుడు, బి శార్వుడు, సి త్రిపురాంతకుడు, డి భైరవుడు. కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళీ రేపటి వీడియోలో ఆన్సర్ ఏంటిదో చెప్తాను. ఈరోజు 12 రాశుల వారికి ఎలా ఉందో చూద్దామా? ముందుగా మేషరాశి. ధైర్యంగా ముందుకు సాగితే శుభవార్తలు అందుతాయి. వృషభం, ఆర్థికంగా ఊరటనిచ్చే రోజు. మిథునం, అనుకోని వ్యక్తుల నుండి సహాయం లభిస్తుంది. కర్కాటకం, కుటుంబంతో గడిపే సమయం ఆనందాన్నిస్తుంది. సింహం, ప్రెస్టీజియస్ పనుల్లో పేరు ప్రశంసలు దక్కుతాయి. కన్య, ఆరోగ్యం మీద కొద్దిగా శ్రద్ధ పెట్టాలి. తుల, కొత్త అవకాశాలు తలుపు తడతాయి. వృశ్చికం, చిన్న విభేదాలను పెద్దగా పట్టించుకోకండి. ధనుసు, ప్రయాణాలకు అనుకూలమైన రోజు. మకరం, కష్టపడి చేసే పనికి మంచి ఫలితం దక్కుతుంది. కుంభం, స్నేహితుల ద్వారా లాభం ఉంటుంది. మీనం, ఆధ్యాత్మికత వైపు మనసు మల్లుతుంది.
ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు మరి ఇతర శుభకార్యాలు జరుపుకుంటున్న వారందరికీ మన ఛానల్ తరఫు నుంచి బెస్ట్ విషెస్ అందజేస్తున్నాను. అదండి ఇవాళటి పంచాంగం దినఫలాలు. ఈరోజు మంచిదేనా, ఈరోజు ప్రత్యేకత అనేది తెలుసుకున్నాము. ఇవన్నీ మీకు నచ్చినాయి అనేసి అనుకుంటున్నాను. మీ రోజు శుభంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఇలాంటివి రోజువారీ పంచాంగం మరియు మంచి విషయాలు రోజు వినాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కండి. రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాము. నమస్తే.